శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. కాకపోతే మీకు రావాల్సిన డబ్బులు కొద్దిగా లేట్ అవ్వడానికి మాత్రం ఉన్నాయి. మీకు ఖచ్చితంగా మీకు విద్యలో బాగా రాణిస్తారు. ఖచ్చితంగా అంటే విద్యలో రాణించడానికి ద్వితీయ భావం కూడా ఒక కారణం. కుజుడు చూస్తున్నాడు కాబట్టి. సెకండ్ హౌస్ లార్డ్, మీ సెకండ్ హౌస్ లార్డ్ అంటే మీకు సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు కూడా బాగానే ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే, ఏ విధంగా చూసుకున్నా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. బంధువు ప్రీతి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. 4th భావంలో గురుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వలన ప్రయాణాలు చేయడము, బాగా చదువులో బాగా విశేషంగా రాణించడము, తల్లిగారి యొక్క మాతృ ప్రేమ మీకు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా రైతులకి మాత్రం ఈసారి బాగా కలిసి మాత్రం కదా, రైతులకి బాగా కలిసి వచ్చే కాలము. పంటలో వాళ్ళకి నష్టాలు రావు, లాభాలే వస్తాయి. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము బ్రహ్మాండంగా ఉంది. సంగీతంలో బాగా రాణిస్తారండి. 4th భావంలో రఘుబుధుల నుండి గురుదృష్టి అంటే సంగీతము, అడ్వకేట్స్ కంటే అండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే సైంటిస్టులకి బాగా కలిసి వచ్చే అంశం. ఇలాగ చెప్పుకుంటే ఆస్ట్రాలజర్స్, మీ జాతక బ్రహ్మలు ఉన్నారు కదా, వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వచ్చే అంశం 4th భావంలో రఘుబుధులు ఉండి గురుదృష్టి ఉండాలి. సరే, అది పక్క పెడితే 6వ పంచమస్థానం కూడా ఓకే చెప్పుకుంటాం. మనం ఇప్పుడు చెప్పుకుంటాం కాబట్టి తులారాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి పంచమస్థానంలో కనుక కాదు, పంచమస్థానంలో రఘుబుధులు ఉండి శని దృష్టి కూడా ఉంది. శని కూడా ఉన్నాడు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే రవి శనులు పంచమస్థానంలో అంత మంచివాడు కాదు. రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కాబట్టి మంచిదే, మీ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం చెప్పాలంటే పంచమస్థానంలో ఉండాలంటే పుత్రికా సంతాన యోగం కలుగుతారు. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. స్పెక్యులేషన్. సినిమా రంగ పరిశ్రమలు కూడా కొద్దిగా వాళ్ళకి ఆచితూచి అడుగు వేయాలంటే లాభాలు అధికంగా మాత్రం రావు. ఏదైనా అష్టమ స్థానంలో శుక్రుడు కరెక్టా? 6వ భావంలో తప్పు కదా, నిజంగా తప్పే. రాహుతో కలిసి ఉన్నాడు అష్టమంలో, 6వ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే పరివర్తనలో ఉన్నారు కాబట్టి శుక్ర గురులు యోగాన్నే ఇస్తారు. శుక్రుడిచ్చే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కూడా, చెడు ఫలితాలైనా సరే మార్చి మంచి శుభ ఫలితాలు రాహు ఇస్తాడని సందేహం లేదు. పైగా రాహు మిమ్మల్ని బాహువులు మీకు చెప్తాడు కదండి. ఈ గంగానది స్నానాలు, మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, ఇవన్నీ కూడా 6వ భావం పర్ఫెక్ట్గా ఉన్నారు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. అంతేకాకుండా వివాద వేడుకల్లో కొద్దిగా స్లో అవుతుందండి. మీకు చిన్న ఇబ్బందులు, అపశృతులు ఉంటాయి. అపశృతి కాదు, చిన్న లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురుడు దీర్ఘాయుర్ధాన్ని ఇస్తుంటాడు. తలవంతలబ్బగా వచ్చే ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ మేము మంచివాడు కాదు, 6వ ఇంటి వాడుగా 8వ ఇంట్లో మంచివాడే యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగా ఈ నదుల స్థానాల కారకుడు కూడా గురుడు అవుతుంది. అదే సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇది ఒక అదృష్టం కదండి. ఇది చంద్రకుజుల కాంబినేషన్ మంచి అదృష్టమే. అంటే చంద్రమంగళ యోగము అని చెప్పచ్చు. 10th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు. అంటే 9వ తారీఖు 10వ తారీఖు భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి 10th హౌస్లో భాగ్యంలో ఉన్న వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగా వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. భాగ్యస్థానం మీకు బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా మీరు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం కదా, ఈ వాటిలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. అలాగే మీ ఉద్యోగ భద్రత కూడా ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 9వ కుజుడితో కలిసి ఉన్నాడు కదా, 9th హౌస్ అంటే 10th హౌస్లో 9th భావంలో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు మంచి అదృష్టం కలగబోతోంది.
ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రాబోతున్నాయి. అలాగే కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు కాబట్టి 12వ భావంలో, గురుడు కూడా ఉన్నాడు కాబట్టి నిజంగా మంచి పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు ఎక్కువ జరుగుతాయండి మీకు. దానివల్ల విపరీతమైన ఖర్చు అయిపోతూ ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళడము, అన్నదానం చేయడము, అలాగే గుడులకి, గోపురాలకి డబ్బులు ఖర్చు పెట్టడము, చెరువులు బావులు తవ్వించడము, ఇవన్నీ చెరువులు బావులు తవ్వించడం సరదాగా తీసుకోకూడదు ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప చేయలేం మనం ఖచ్చితంగా. సో ఈ విధంగా మీకు బాగుంది. సో ఈ విధంగా మీకు 12వ తారీఖుని బుధవారం రోజునే పౌర్ణమి వస్తుందండి, మాఘమాస పౌర్ణమి. ఆ రోజుని అమ్మవారిని పూజించండి, విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి.